హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కానీ కొన్ని రోజులు మాత్రమే మనకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఒకటి ఏడాది మొత్తంలో చాలా అరుదైన రోజు. దీన్ని రేర్ డే అని పిలవడం అర్హమైనది. ఈ రోజు ఎందుకు ప్రత్యేకం, ఎందుకు ఇది అరుదైనదిగా పరిగణించబడుతోంది, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఒక సంవత్సరం మొత్తం 365 రోజులు ఉంటాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ ఉంటుంది. ఆ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 29 రోజులుగా ఉంటుంది. అంటే 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ ఫిబ్రవరి 29వ తేదీనే చాలామంది రేర్ డేగా పరిగణిస్తారు. ఎందుకంటే అది సాధారణ సంవత్సరాల్లో కనిపించదు. ఈ రోజున పుట్టే పిల్లలు 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తమ జన్మదినాన్ని నిజమైన తేదీపై జరుపుకునే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ జీవితాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చేస్తుంది. అయితే ఒక్క ఫిబ్రవరి 29వ తేదీ మాత్రమే కాకుండా కొన్ని సంవత్సరాల్లో మాత్రమే వచ్చే కొన్ని ఇతర తేదీలను కూడా అరుదైనవిగా పరిగణించవచ్చు. ఉదాహరణకు కొన్ని సంవత్సరాలలో మాత్రమే వచ్చే ప్రత్యేక సంయోగాలు, ఉదాహరణకు 02/02/2020 లాంటి పాళీలు కలిగిన తేదీలు, లేదా 11/11/11 లాంటి తేదీలు. ఇవి మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల సంయోగాలు కలిగే రోజులు అరుదైనవిగా పరిగణించబడతాయి. అలాంటి రోజుల్లో పూజలు, హోమాలు, ప్రత్యేకమైన కార్యాలయాలు చేయడం శుభదాయకమనే నమ్మకం కూడా ఉంది. ఇది ఒక చారిత్రాత్మక సంఘటనకు గుర్తుగా నిలుస్తోంది. ఉదాహరణకు ఏదైనా యుద్ధం ముగిసిన రోజు, ఒక గొప్ప శాస్త్రవేత్త పుట్టినరోజు, లేదా ప్రపంచాన్ని మార్చేసిన ఏదైనా ఆవిష్కారం జరిగిన రోజు. ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న గాథ వల్ల అవి మరుపురాని రోజులుగా మిగిలిపోతాయి. ఇంకా కాల ప్రమాణాల ప్రకారం చూస్తే కొన్ని తేదీలు శని, అమావాస్య, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వంటి విశేష సమయాల్లో వస్తే అవి కూడా చాలా అరుదైనవిగా మారిపోతుంటాయి. ఇది శాస్త్రపరంగానూ ఆధ్యాత్మిక పరంగానూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశం. అటువంటి రోజుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంకొక ఆసక్తికరమైన కోణం ఏంటంటే, కొన్ని రోజులు అనుకోకుండా చరిత్రలో చోటు చేసుకున్న సంఘటనల వల్ల ప్రత్యేకంగా మారిపోయాయి. ఉదాహరణకు 9/11 వంటి తేదీలు ప్రపంచానికి గుర్తుండిపోయే రోజులు అయ్యాయి. ఇవి మానవ చరిత్రను మలిచిన రోజులు. అటువంటి అరుదైన రోజులు కాలగమనంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రోజు అనేది ప్రతి ఒక్కరికి వేరేలా ఉంటుంది. కొందరికి అది తమ పుట్టినరోజు కావచ్చు, మరికొందరికి అది తమ జీవితంలో జరిగిన ఏదైనా మైలురాయిగా నిలిచిన సంఘటనకు గుర్తుగా ఉండొచ్చు. కానీ కాలధోరణిలో కొన్ని రోజులు మాత్రమే ప్రపంచం మొత్తానికి ప్రత్యేకంగా గుర్తుంచుకునే విధంగా మారుతాయి. ఇలాంటి రోజులు మన జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవడం, వాటి ప్రత్యేకతను అనుభవించడం మనందరి బాధ్యత. ఎందుకంటే కాలం పోతోంది, కానీ ఆ రోజు కలిగించే భావోద్వేగాలు మాత్రం ఎప్పటికీ మిగిలిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.